చేది దేశము అనే ఒక దేశం ఉండేది. ఆ దేశానికి తిరుక్కోవిలూర్ అనేది దానికి రాజధాని నగరం. ఆ నగరంలో పరమేశ్వరుని పూజించే ఆయన మహారాజు, పరమేశ్వర భక్తుడైన ఆయన శివభక్తులు ఎవరన్నా ఉంటే వాళ్ళ అభీష్టాలన్నీ తీరుస్తూ ఉండేవారు. ఆయన పేరు మెయ్పొరుళ్, ఆ రాజుగారి పేరు. ఆయన ప్రజలని ధర్మ మార్గంలో పరిపాలిస్తూ ఉండేవారు. శత్రువుల్ని తన పరాక్రమంతో యుద్ధరంగంలో చీల్చి చెండాడేసేవారు. ఎప్పుడూ కూడా విజయం ఆయనకే లభిస్తూ ఉండేది యుద్ధంలోనూ, శివానుగ్రహంతో. అలాగా ఆయన న్యాయ మార్గంలో కీర్తి ప్రతిష్టల్ని సాధించారు. ఆయనకి ఎప్పుడు శివభక్తుల మీదే ఆయన ధ్యాసంతా ఉండేది. శివభక్తులకి ఏం చెయ్యాలి, వాళ్ళకి ఏం అవసరం, ఏది వాళ్ళకి అమరిస్తే వాళ్ళు సుఖంగా శివుని పూజించుకోగలుగుతారు, ఇదే ఆలోచనతో ఉండేవారు ఈ మహారాజు. ఆయన తన దగ్గర ఉన్న సిరి సంపదల్ని, నిధి నిక్షేపాలని అన్నీ కూడా శివభక్తులకి ఉపయోగించాలి అని చెప్పి అనుకుంటూ ఉండేవారు. శివభక్తులకి ఏ కొరత లేకుండా చూసుకుంటూ ఉండేవారు ఆయన. ఇలా ఉంటే ఆ పక్కనున్న పొరుగు దేశాన్ని పాలిస్తున్నవాడు ముత్తనాథుడు. ఈయన పక్క రాజ్యపు రాజు అన్నమాట. ముత్తనాథుడు ఆయన పేరు. ఆయన ఓసారి ఈ ఈ రాజు మీద దండయాత్రకు వచ్చాడు. వస్తే తిరుక్కోయిలూరు మీదకి దండయాత్రకు వచ్చాడు ఆయన. వచ్చేస్తే ఈ రాజుగారి చేతిలో పరాజయం పొందేశాడు. పొంది ఆయన అవమానంతో ఎలాగైనా సరే రాజుని ఓడించాలి అని చెప్పి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. చూస్తుంటే యుద్ధంలో ఈయన్ని నేను నెగ్గలేను ఈయనతోటి అని చెప్పి ఎలాగైనా సరే మోసం చేసి ఈ రాజుగారిని చంపేయాలనుకున్నాడు ముత్తనాథుడు. అనుకుని సరే ఈ రాజుగారిని ఎలా చంపాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఈయనకి శివభక్తులు అంటే చాలా ఇష్టం కదా. అందుకని శివభక్తుల్ని ఆయన చాలా గౌరవిస్తాడు. వాళ్ళకి ఏది కావాలంటే అవన్నీ అమరుస్తూ ఉంటాడు. అవన్నీ తెలుసు కాబట్టి ఈ పక్క రాజ్యపు రాజు ఏం చేశాడు, తెల్లటి విభూతిని నుదుటి మీద రాసేసుకుని రుద్రాక్షమాలను మెళ్ళ వేసుకొని ఒక ఆయుధాన్ని ఎవ్వరికీ కనిపించకుండా ఒక చోట దాచుకుని తాపస వేషంలోనూ ఈ రాజుగారు ఉన్నారు కదా, ఈ చేది దేశం రాజుగారు, ఈ రాజుగారు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ సమయంలో ఆయన అంతరంగిక మందిరంలోకి ప్రవేశించబోయాడు. అంటే ఈయన రాజ్యానికి వచ్చేసి ఈయన అంతరంగిక మందిరంలోకి కూడా ప్రవేశించబోయాడు. ఈయనకి శివభక్తులు అంటే ఇష్టం కదా, అందుకని శివభక్తులకి ఆయన అంతరంగిక మందిరంలో కూడా ప్రవేశం ఉందన్నమాట. అంత ఫ్రీగా వాళ్ళు శివభక్తులు రాజుగారిని కలుసుకోగలిగేవారంటే రాజుకి అంత ఇష్టం శివభక్తులంటే. అందుకని ఈయన అలా నుదుటిని విభూతి పెట్టేసుకున్నాడు, రుద్రాక్షమాల వేసేసుకున్నాడు. ఒక కత్తిని మాత్రం రహస్యంగా దాచుకున్నాడు కనిపించకుండా. తాపస వేషం వేసుకుని ఈయన అంతరంగిక మందిరంలోకి ప్రవేశించబోతుంటే ఆ అంతరంగిక మందిరం ముందు ఒక రక్షక భటుడు ఉన్నాడు. ఆ రక్షక భటుడి పేరు దత్తన్న. ఆ దత్తని ఈయన ఆపాడు. ఈయన ఆపి ఈ శత్రురాజుని ఆపి, రాజుగారు నిద్రపోతున్నారు, అందుకని మీరు లోపలికి వెళ్ళొద్దు అని చెప్పాడు. చెప్పినా సరే ఈ శత్రురాజు ఉన్నాడు కదా, ఆయన శివభక్తుడి వేషంలో ఉన్నాడు కదా, ఈ రక్షక భటుడిని దాటుకొని రాజుగారి సైన్య మందిరంలోకి ప్రవేశించాడు. అంటే రాజుగారు దీన్ని బట్టి ఏమర్థం అవుతోంది, రక్షక భటులు కూడా ఆగక్కర్లేదు. శివభక్తులు రాజుగారి సైన్య మందిరంలోకి కూడా ప్రవేశించడానికి వాళ్ళకి అర్హత ఇచ్చేశాడు రాజుగారు. అందుకని రక్షక భటుడు ఆపినా కూడా ఈ శత్రురాజు శివభక్తుడి వేషంలో, తాపస్సు వేషంలో రాజుగారి సైన్య మందిరంలోకి ప్రవేశించేశాడు. ప్రవేశించేసి ఈయన నిద్రపోతుంటే
ఆ శయనమందిరంలోకి వచ్చేసరికి రాజుగారి పక్కనే నిద్రిస్తున్న మహారాణి గారికి మెలకు వచ్చింది ఈ అడుగుల శబ్దానికి. మెలకు వచ్చి ఆవిడ హఠాత్తుగా నిద్ర నుంచి మేలుకొని వేగంగా ఆవిడ మంచం మించి కిందకి దిగింది. దిగి భర్త రాజుగారిని లేపింది, ఆవిడ నిద్ర లేపింది. నిద్ర లేపేసరికి ఈ మహారాజు గారు సరే భార్య ఎందుకో నిద్ర లేపిందని కళ్ళు తెరిచి చూసేసరికి ఈ తాపసి కనిపించాడు ఎదురుకుండా. కనిపించేసరికి ఆయన నమస్కరించారు, ఈ తాపసికి నమస్కరించారు. నమస్కరిస్తే ఈ ఈ శత్రురాజు తాపస వేషంలో ఉన్నాడు కదా, ఈయన అన్నాడు రాజుగారితోటి, మీ ప్రభువైన నటరాజస్వామి ఈ భూలోకంలో ఎక్కడా లేనటువంటి ఒక శైవ ఆగమ శాస్త్రాన్ని నీకు చెప్పమని చెప్పారు, అది చెప్పడానికి నేను వచ్చాను అని చెప్పి ఈ రాజుగారితోటి, ఈ చేది రాజుగారితోటి అన్నాడు అతను శత్రురాజు. అనేసరికి ఈ చేదిరాజు గారు అన్నారు, దీనికంటే నాకేమైనా ఇంకంతకంటే అదృష్టం ఏమైనా ఉందా, అందుకని చెప్పండి స్వామి, మీరు చెప్పేది నేను శ్రద్ధగా వింటాను అని చెప్పేసరికి ఆయన అన్నాడు, నీ భార్యను కూడా మహారాణిని కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పండి, అది మీకు ఒక్కళ్ళకే చెప్పాలి, రహస్యంగా చెప్పాలి మీకు ఒక్కళ్ళకేను, అందుకని మీ భార్యను కూడా పంపించేయండి అన్నాడు. అంటే సరే రాజుగారు భార్యను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోమన్నాడు. నువ్వు అంతఃపురానికి వెళ్ళిపో నువ్వు అని చెప్పి భార్యను కూడా పంపించేస్తాడు ఆయన. పంపించేసి సరే అయితే ఇప్పుడు నాకు ఆ శైవ ఆగమ శాస్త్రాన్ని బోధించండి అని చెప్పి ఈయనకి ఒక ఆసనం ఇచ్చారు. ఆసనం మీద కూర్చోబెట్టారు ఇతన్ని. కూర్చోబెట్టి ఈ చేది రాజుగారేమో నేల మీద కూర్చున్నారు. కూర్చుని శైవాగమాన్ని బోధించండి స్వామి అని చెప్పి అడిగారు ఆ పక్క రాజ్యపు శత్రురాజుని. అడిగేసరికి ఈ పక్కరాజు శత్రురాజు తాళపత్ర గ్రంథాన్ని ఉప్పేవాళ్ళ నటిస్తూ, మహారాజు గారేమో తల ఉంచి ఈయనకి నమస్కరిస్తున్నాడు ఈ శత్రురాజుకి తాపసు అనుకుని. ఆ తల ఉంచి నమస్కరించే సమయంలో ఆ గ్రంథం లోపల దాచించిన కత్తిని తీసి మహారాజు గారి వీపు మీద బలంగా పొడి చేశాడు. పొడి చేసేసరికి మహారాజు సైన్య మందిరంలోకి ప్రవేశించినప్పుడు ఆ గుమ్మల్లో ఉన్న రక్షక భటుడు ఉన్నాడు కదా, ఆ రక్షక భటుడికి అనుమానం ఉంది, ఇతను ఎవడో ఇలా లోపలికి వచ్చేసాడు అని చెప్పి. అతను ఒక కన్నుతోడు ఇతని మీద దృష్టిని పెట్టి చూస్తూనే ఉన్నాడు ఇతను ఎవరు అని. దాంతో ఇలాగ కత్తితోటి ఎప్పుడైతే పొడిచాడో వెంటనే ఆ రక్షక భటుడు గబగబా వచ్చేసాడు లోపలికి. వచ్చేసి కత్తి తీసి ఈ శత్రురాజుని చంపేయడానికని తీశాడు. కత్తి తీసి శత్రురాజుని చంపేయబోయాడు ఆ రక్షక భటుడు. అలాగా చంపేయబోతుంటే ఈ రాజుగారు ఆ రక్షక భటుడిని ఆపేశారు. ఆపేసి, ఆగు దత్తన్, ఆయన మనకి చాలా పూజ్యులు, అలాంటి వాళ్ళకి మన హాని తలపెట్టకూడదు, ఈయన విభూతి రేఖలు రుద్రాక్షమాల ఇవన్నీ వేసుకుని వచ్చారు కదా, ఈయన శివభక్తులు, ఈయన అటువంటి శివభక్తులకి నేను చెడు చేయలేను, వాళ్ళని చంపడం అలాంటి పనులు నేను చేయలేను, అందుకని నువ్వు ఈయన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి ఊరు దాటేదాకా ఊరు దాటించేసి ఊరు పొలిమేర దాకా దాటించేసి దగ్గరుండి ఊరు పొలిమేర దాటించి అప్పుడు నువ్వు తిరిగి రాజ్యానికి రా, నువ్వు అంతేగాని ఈయన్ని ఏమీ చెయ్యొద్దు అని చెప్పి ఆ దత్తన్ని ఆపేశారు. ఆ దత్తను రాజా అదేంటి, ఆయనేమో మిమ్మల్ని పొడి చేశాడు కత్తితోటి, మీరేమో అతను సంహరించద్దు అంటున్నారు, తీసుకెళ్ళి ఊరు పొలిమేర దాకా పంపించరమ్మంటున్నారు క్షేమంగాన, అదేంటిదంటే నేను శివభక్తులు నేనేం చేయలేను, ఆయన శివభక్తుడి వేషంలో వచ్చాడు కదా, నేను అతనికి ఎటువంటి చెడు తలపెట్టలేను, అందుకని నువ్వు అతనికి సహాయంగా ఉండి తీసుకెళ్ళి ఊరు పొలిమేర దాటించి అప్పుడు తిరిగి రామని రాజ్యంలోకి అని చెప్పారు. అంటే సరే రాజాజ్ఞ పరిపాలించడానికి ఈ దత్తన్ను ఆ శత్రురాజు తాపస్వేషంలో ఉన్న శత్రురాజుని తీసుకెళ్ళి ఊరు పొలిమేర దాటించి అప్పుడు తిరిగి గబగబా మళ్ళీ రాజుగారి దగ్గరికి వచ్చాడు. వచ్చేసరికి ఈ రాజుగారు ఆ తాపసి పొలిమేర దాటాడా లేదా అని
అది తెలుసుకోవడం కోసం ప్రాణాలతో కొస ప్రాణాలతోటి అలాగ ప్రాణాలు నిలుపుకుని వేచి చూస్తున్నారు. రక్షక భటుడు రావాలి, ఊరు పొలిమేర దాటించాను అని చెప్పే మాట కోసం రాజుగారు కొస ప్రాణంతో ఎదురు చూస్తున్నారు ఆ మాట వినాలని. సరే ఈ దత్తని రానుగానే అడిగారు, ఊరు పొలిమేర దాటించావా అని అడిగారు. దాటించాను స్వామి, దాటించాను రాజా, ఊరు పొలిమేర దాటిన తర్వాత అప్పుడు నేను తిరిగి వచ్చాను అని చెప్పారు. చెప్పేసరికి అప్పుడు రాజుగారు సంతోషంతో చాలా సంతోషం, నువ్వు జాగ్రత్తగా అతన్ని ఊరు పొలిమేర దాటించినందుకు చాలా సంతోషం అని చెప్పారు. నువ్వు ఈవేళ నాకు చేసిన సాయం చాలా గొప్పది, ఎంత గొప్ప సాయం చేశాము అని చెప్పి అతన్ని ప్రశంసించారు. ఈ రాజుగారి చుట్టూరాను యువరాజు, మంత్రులు, సేనాధిపతులు, అంతఃపుర స్త్రీలు వీళ్ళందరూ చేరారు. ఈయన కత్తితో పొడి చేసేసరికి ఇంక అందరూ గబగబా వచ్చేసరి ఈయన చుట్టూరా చేరేసరికి రాజుగారు అన్నారు, వాళ్ళందరికీ చెప్పారు, మీరు విభూది మీద శ్రద్ధని, భక్తి శ్రద్ధని ఉంచండి, శ్రద్ధగా విభూది పెట్టుకోండి, నుదుటిన విభూతిని గౌరవించండి, భక్తి శ్రద్ధతోటి ప్రేమాభిమానాలను కలిగి ఉండండి, మీ జీవితాలను అలా కొనసాగించండి అని చెప్పి ఆ చిదంబరం నటరాజస్వామి పాదార విందాలని ఆయన ధ్యానించుకున్నారు. అలా ధ్యానించుకుంటూ ఉంటే అప్పుడు తన భక్తుడైన మెయ్పూరుల నాయనార్కి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి తన సన్నిధిలో సదా తను సేవిస్తూ ఉండే విధంగా ఆయనకి కైలాస ప్రాప్తిని అనుగ్రహించారు. ఆయన శరీరాన్ని విడిచిపెట్టేశారు, కైలాస ప్రాప్తిని పొందారు ఈ నాయనార్. ఈయన మనం చెప్పుకున్న నాయనార్లలో 4వ నాయనార్, మెయ్పూరుల్ నాయనార్ ఈయన పేరు. ఈ నాయనార్ కథ విన్నాం కదా. వీళ్ళందరూ శివుడిని శివభక్తుల్ని ఎక్కువ గౌరవించారు. ఈ కథలన్నిటిలోనూ మనకు అదే అర్థమవుతుంది, శివభక్తులకి సేవ చేసుకున్నారు వీళ్ళు ఎక్కువ. దానికి శివుడు వాళ్ళని అనుగ్రహిస్తున్నాడు. ఇది 4వ నాయనార్ కథ. తర్వాత భాగంలో 5వ నాయనార్ కథ తెలుసుకుందాం. సరే, ఉంటాను. బాయ్.